వేసవికాలం వస్తే చాలు ఏదో ఒక ఫేక్ న్యూస్ వాట్సాప్లో లేదంటే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. వాటిలో ఇప్పుడు మరొకటి చేరింది. ప్రస్తుతం వేసవికాలం పీక్స్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు చేరింది. వడదెబ్బతో జనం చనిపోతున్నారు. ఈ సమయంలో మీ బైక్ ఫుల్ ట్యాంక్ చేయిస్తే బైక్ పేలిపోతుంది. ఎండాకాలంలో మీ బైక్లో పెట్రోల్ను హాఫ్ ట్యాంక్ చేయించండి. లేదంటే మీరు ప్రయాణిస్తుంటే పేలిపోవచ్చు, లేదా పార్క్ చేసినా కూడా వేడికి పేలొచ్చు. కాబట్టి మీ ప్రాణాలు కాపాడుకోవాలి అంటే బైక్ని ఫుల్ ట్యాంక్ చేయించొద్దనేది ఓ మెసేజ్ ఇప్పుడు తెగ తిరుగుతోంది. ఇది ప్రతి వేసవికి తిరిగే కామన్ ఫేక్ మెసేజ్. ఎందుకంటే మీ బైక్ని మీరు ఫుల్ ట్యాంక్లో పెట్రోల్ కొట్టించినా పేలదు. ఎందుకంటే ఆయిల్ ట్యాంక్లో ఆక్సిజన్ ఉండదు. స్పార్క్ వచ్చినా సరే పేలదు. మీరు ఆయిల్ ట్యాంక్ మూత తీసి ఉన్నప్పుడు నిప్పు అంటుకుంటే తప్ప. ఇక రెండవది, ప్రతి బైక్ మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్నింటినీ చెక్ చేస్తారు. వాటిలో ముఖ్యమైనది ఆయిల్ ట్యాంకర్. ఎందుకంటే ప్రమాదం జరగడానికి అక్కడే స్కోప్ ఉంది కాబట్టి. అందుకే అన్ని వర్కింగ్ ఫీచర్స్ను చెక్ చేస్తారు. అంతేకాదు ఆయిల్ ట్యాంక్లో ఇన్సైడ్ ప్రెజర్ను ముందే పలు విధాలుగా పరిశీలిస్తారు. అందుకే కాలంతో సంబంధం లేకుండా ఈ సేఫ్టీ ఫీచర్ను ముందే కంపెనీ పరిశీలిస్తుంది. అంతేకాదు గత 5 ఏళ్ల క్రితం నుంచి బైకులు ఈవీఏపీ సెన్సార్స్తో వస్తున్నాయి. అంటే ట్యాంకులోని ప్రెజరే కాదు, ఆవిరైతే ఈ ఎవాపరేటివ్ మిషన్ సిస్టమ్ పసిగడుతోంది. అంతకంటే ముందు కంట్రోల్లో ఉంచుతాయి. దానిని అంతకంటే ముందే కంట్రోల్లో ఉంచుతాయి. ఇక అన్నిటికంటే కీలకమైనది బైక్ ట్యాంక్ పై ఉండే కోటింగ్. ఈ మెటల్ కోటింగ్ కారణంగా లోపలికి వేడి వెళ్లదు. కంపెనీ నుంచి వచ్చిన బైకుకు నానో మెటాలిక్ కోటింగ్ తో సేఫ్ గా మీ ట్యాంక్ భద్రంగా ఉంటుంది. కాపర్ మెటల్ ని నానో సైజ్ లోకి చేంజ్ చేసి పెయింట్ లో కలిపి వేస్తారు. దీంతో పైన వేడెక్కినా కూడా ట్యాంక్ లోపలికి హీట్ వెళ్లదు. ఎందుకంటే ట్యాంక్ మీద ఉన్న పెయింట్ హీట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక ట్యాంక్ ఫుల్ అయినప్పుడు దాంట్లో మండడానికి కావాల్సిన ఆక్సిజనే ఉండదు. మరి అలాంటప్పుడు మంటకి ఛాన్సే లేదు. మరి బైక్లు ఎందుకు పేలుతున్నాయి అనేది మీ అనుమానం కదా. ఎప్పుడైనా సరే లీకేజీలు ఉన్నప్పుడే ఇవి పేలుతాయి. ముఖ్యంగా ప్రమాదానికి గురైనప్పుడు 2 ప్రాంతాల్లో నుంచి పెట్రోల్ లీక్ అవుతుంది. అది ట్యాంక్ లాక్ నుంచి లేదా కిందకు వెళ్లే అవుట్లెట్ పైప్ దగ్గర బ్రేక్ అయినా కూడా పెట్రోల్ లీక్ అవుతుంది. తార్ రోడ్ లేదా సిమెంట్ రోడ్డుపై ప్రమాదం జరిగే సమయంలో ఆయిల్ లీకేజ్ తో పాటు చిన్న వేడి స్పార్క్ ఉన్నా కూడా పేలుతుంది. అదే మట్టి రోడ్డుపై ప్రమాదం జరిగితే అసలు ట్యాంకులో నుంచి పెట్రోల్ లీక్ అయినా కూడా పేలదంటారు నిపుణులు. ఎందుకంటే మట్టి ఆయిల్ని పీల్చుకుంటుంది, మిగతాది ఆవిరైపోతుంది. అయితే ప్రమాదం తీరుపై కూడా ఈ పేలిపోవడం ఆధారపడి ఉంటుంది. అంతేకాని ఫుల్ ట్యాంక్ చేస్తే ఎండాకాలమైనా శీతాకాలమైనా సరే ట్యాంక్ ఎట్టి పరిస్థితులలో పేలదు. ఇదే విషయంపై గతంలో ఇండియన్ ఆయిల్ కూడా తమ కస్టమర్లు కొంతమంది ఫుల్ ట్యాంక్ చేయించుకునేందుకు భయపడితే క్లారిటీ కూడా ఇచ్చింది. మీ బైక్ డిజైన్ నుంచి ట్యాంక్ వరకు సేఫ్టీ ఫీచర్స్తోనే ఉంటాయి. ఆయిల్ ఎంత పోయాలనేది మీ ఇష్టం. ఫుల్ ట్యాంక్ చేసిన పేలదని తేల్చి చెప్పింది. ఇది బైక్కే కాదు ఇతర వాహనాలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే బైక్ పేలిపోతుంది అనేది ఓ ఫేక్ వార్త మాత్రమే.